ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్. కడప జిల్లాలో లిక్విడ్ రూపంలో విక్రయిస్తున్న గంజాయి పట్టివేత. 5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం, 2 అరెస్ట్. సికింద్రాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం. కార్లపైకి దూసుకెళ్లిన బస్సు, 2కి తీవ్ర గాయాలు. కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో నకిలీ చలాన్లు. 21 లక్షల వరకు స్వాహా చేసినట్టు తేలిందన్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 2 రోజులుగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 13వ కాలనీలోని వాసులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని 28వ డివిజన్ కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామని తెలిపారు. పరిధిలోని 28వ డివిజన్ సుమారుగా 13 కాలనీ. ఈ 13 కాలనీ నివాసులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసిన అందరూ మోటివేట్ చేయడం జరిగింది. గత 1 రోజుల నగర దీపాలతోనే ఎంతమంది వ్యాక్సిన్ వేసుకోరు, ఇంకెంతమంది బ్యాలెన్స్ అని చెప్పేసి మనము సర్వే చేస్తే సుమారుగా 400 మంది వెళ్ళారు సెకండ్ డోసు. అయితే ఈ కార్యక్రమం నిన్న డిప్యూటీ మేయర్ గారు చేతుల నడిచింది. అట్లాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అట్లాగే డాక్టర్ నరసింహరావు గారు ఈ కార్యక్రమంలో వచ్చి ప్రారంభించడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న అధికారులకు కూడా ఏంటంటే సరిపోయే డోసులు ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ జనాలల్లో అంటే ఒకటే డివిజన్లో ఇవ్వాలనేది ఏం రూల్ లేదు. కాకపోతే అంటే నేను ఈ డివిజన్లో పెట్టినా కాబట్టి ఫస్ట్ నా డివిజన్స్ ప్రజలకు వేపియాలి. మిగతా ఉంటే వేరే అందరూ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా వచ్చేటట్టుగా అధికారులను ఒకటే ఉన్న డోసులు కొంచెం ఎక్కువ పెంచాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వివిధ కాలనీకి సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా కాలనీలు అందరూ కూడా మోటివేట్ చేసి టీకా తీసుకుంటట్టుగా ఈ అపోలను కూడా పోవాలని చెప్పేసి అందరూ కూడా టీకా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తారు? ఇది 2వ రోజు. ఇది ఇప్పటికీ నిన్న ఒక సుమారుగా 200 డోసులు వేసినాం. ఇవాళ కూడా ఒక 100 డోసులు కావచ్చు. సుమారుగా 70 నుంచి 100 లోపల అవుతుంది. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే అధికారులతో మాట్లాడి ఇంకా డోసులు కూడా తెప్పించేసి ఇక్కడ ఉన్న జనాలకు కూడా. సికింద్రాబాద్ తాడ్బండ్ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రూటు మార్చిన గంజాయి స్మగ్లర్ల గుట్టును కడప జిల్లా పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కళ్ళు కప్పి ద్రవ రూపంలో గంజాయి విక్రయిస్తున్న స్మగ్లర్ల ఆట కట్టించారు. గతంలో ప్యాకెట్ల రూపంలో గంజాయిని విక్రయించే స్మగ్లర్లు పందా మార్చి ద్రవ రూపంలో అమ్మకాలు సాగించే ప్రయత్నంలో 2 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నేరస్తులు పోలీసుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. నగరంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ద్రవ రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పసిగట్టిన పోలీసులు దాడిని నిర్వహించారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన గంజాయి ముఠా గుట్టును రట్టు చేసిన చిన్న చౌక్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐలు రోషన్, అమర్నాథ్ రెడ్డిలను అభినందించారు. రివార్డు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. నిన్న అనగా 22వ తారీఖు సెప్టెంబర్ 2021 ఇక్కడ కడప నుండి తాడిపత్రి వెళ్ళేటటువంటి రూట్లో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మన ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అనురాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు కడప పట్టణంలో ఉన్నటువంటి అసాంఘిక చర్యలు అంటే గంజాయి కానీ, గుట్కా కానీ, మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, బ్రోతలింగ్ కానీ ఇటువంటి చర్యలన్నింటినీ కూడా కొంచెం ఐరన్ హ్యాండ్ అంటే అత్యంత కఠినంగా వీటన్నిటిని కూడా అణిచివేయాలని చెప్పేసి ఎస్పీ సార్ మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం మేమంతా కూడా ఇన్ఫర్మేషన్స్ పెట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అసాంఘిక కార్యకలాపాలు అని చెప్పేసి. అటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నింటినీ కూడా తొదముట్టించేటటువంటి ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది గంజాయి అమ్ముకునేటటువంటి కడపలో ఇంతకుముందు దొరికిన వాళ్ళని మేము విచారించినప్పుడు గంజాయి మరొక రూపం దాల్చి ఇంకొక రూపంలో కడపలోకి ఎంటర్ కాబోతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అనంతపురం జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కలకలం రేపాయి. 44 డాక్యుమెంట్లకు సంబంధించి నకిలీ చలాన్లతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగు చూసింది. 21 లక్షల వరకు స్వాహా చేసినట్లు తేలిందని ఆ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. సమగ్ర నివేదిక అందజేయాలని ఆ శాఖ డీఐజీ మాధవి హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ ఉమాదేవిని ఆదేశించారు. నివేదిక రాగానే నకిలీ చలాన్ల వ్యవహారంతో బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలాన్ల కుంభకోణం కలకలం రేపుతోంది. ఇప్పుడు కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఆలస్యంగా వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ఫేజ్ 2, ఫేజ్ 1లోనే గవర్నమెంట్ స్కూల్ వద్ద నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేవి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత సురేష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్థానిక డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ,
వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణాకాంత్ పార్క్ వద్ద జూబ్లీహిల్స్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిర్మాణ వలన మురుగునీటి సమస్య తీరుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాల్లోనూ ఈ మురుగునీటి శుద్ధి కోసం అదనంగా 1200 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ ఇస్తున్నారన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపన్న, జై గోపన్న. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపన్న, జై గోపన్న, జై గోపన్న. అరే సును జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం. జై గోపన్న, జై గోపన్న, జై తెలంగాణ. దగ్గర దగ్గర తలకాయ కలప సార్ ముఖం కనపడాలి. ఇటు చూడు, ఇటు చూడండి. దగ్గర దూరం ఉంటే ఎట్లా షార్ట్ కొడుతుందా? ఎవరు కనపడలేదు. రాజధాని హైదరాబాద్లోని అమీర్పేట్లో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్పేట్కు చెందిన అస్మత్, మహమ్మది అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు. వారిద్దరి చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి అమీన్పూర్లోని ఓ గదిలో నిర్బంధించారు. ఆ గదికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కిటికీ వద్దకు వచ్చి రక్షించాలంటూ మహిళలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి వారిని కాపాడారు. అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు మరో 4గురిపై కేసు నమోదు చేస్తారు. ఆస్తి కోసం మిరాజ్ అనే వ్యక్తి వారిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. నా పేరు సలీం ఖాన్. అస్మతున్ నిసా బేగం అని 75 ఇయర్స్ ఓల్డ్ లేడీ వాళ్ళ ఇంట్లకు ఇవాళ పొద్దుగాల 7 గంటలకి జొర్రి కిడ్నాప్ చేసి వీళ్ళకు ఇంకో సిస్టర్ ఉంది, వీళ్ళతో ఎక్కువ ఏజ్ ఉంది, వాళ్లకు గుండెలకు తీసుకొచ్చి దాడి చేసి అంతా ఇంట్లోకి సామాన్ అంతా అటు ఇటు ఉన్నది. అది కూడా వీడియో ఉంది మేడం దగ్గర. వాళ్ళు కిడ్నాప్ చేసి చేతులు కట్టి అండ్ నోరుకి పెట్టి తీసుకుపోయి ఆడ పెట్టిరంట. పెడితే వీళ్ళు కిటికీలకి వచ్చి వరితే ఆ అటు చుట్టూ పక్కలు వచ్చి మేడంకి అరే ఏమైంది, ఏం జరిగింది అంటే ఇట్లా కిడ్నాప్ చేశారు అంటే పోలీసు అక్కడ ఇమీడియట్లీ పోలీస్ వచ్చింది. వాళ్ళకు తీసుకొచ్చి రిసీవ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆడికించి ఎస్ఆర్ నగర్కి మాట్లాడి ఎస్ఆర్ నగర్కి తలిగించిండు. మేడం ఏమున్నదంటే మాకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మేడం ఉంటారు. మేడం స్వయం నా దగ్గర వచ్చారు. వచ్చి నాకు ఇట్లా జరిగింది, కొంచెము అన్యాయం జరుగుతున్నది, న్యాయం గురించి మీరు రాండి అంటే నేను మేడంకు నేనే స్వయంగా బండిలో తీసుకొచ్చిన. అదే ఏం జరిగింది, ఏమవుతుంది ఈ సిటీలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ కిడ్నాప్ కేసులు, ఈ భూమి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ ప్రభుత్వం వారికి కావాల్సిన ఆహారాలను పంపిణీ చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో సిరి స్వచ్ఛంద సంస్థ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సామూహిక శ్రీమంతాలు కార్యక్రమాన్ని జరిపించుకుందామండి. ముఖ్యంగా మా బెనిఫిషరీస్ శ్రీమంతాసనం కానీ అక్షరాభ్యాసం కానీ ఇంత గొప్ప
దిగురు దిగురు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ శంషాబాద్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ ఊరేగించి అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు దగ్ధం చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జలపల్లి నరేందర్, కౌన్సిలర్ సంజయ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ వైట్ ఛాలెంజ్ ను సేకరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మొత్తం ఆదర్శంగా నిలవాల్సిన మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సవాళ్లు సేకరించకుండా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కేటీఆర్ గారు రేవంత్ అన్న గారు సవాల్ విసిరు. అక్కడ రేవంత్ అన్న గారు మొన్న అమరావతి స్తూపం దగ్గరికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కేటీఆర్ రాలే. కేటీఆర్ రావాల్సిన బాధ్యత కేటీఆర్ పైన ఉన్నది. తెలంగాణలో యావత్ యువతను మొత్తం మంచి నడవడిలో మత్తు పదార్థాలకు డ్రగ్స్కు బానిస కాకుండా తెలంగాణ మొత్తం వైట్ ఛాలెంజ్గా మారాలని చెప్పి కేటీఆర్ సవాల్ ఇసురితే కేటీఆర్ అక్కడికి రాకుండా మొన్న రేవంత్ అన్న గారి ఇంటిపైన టీఆర్ఎస్ గుండాలను కత్తుల కటారాలతో కట్టెలతో ఇంటిపైన దాడి చేయడానికి వచ్చే వాళ్ళకి ఎంతవరకు సమాజం అని చెప్పి అడుగుతున్నా. అక్కడ సిఎల్పి నేత బట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సిఎల్పి సమావేశం నిర్వహించారు. ఇవాళ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలన్నారు. ఉద్యమం నడిచినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో లోపల పెట్టారు. ఈ కాంప్లెక్స్ లో ఉండమంటారు. కాంప్లెక్స్ లో ఉంటుంది, బయట కూడా బయట విజయ్ చౌదరి గారు ఉంటుంది. బట్ కాంప్లెక్స్ లో లోపల గాంధీ బొమ్మ కాడ పాల్గొండ గాంధీ బొమ్మ కాడ ఉంటుంది. గాంధీ బొమ్మ ఏమన్నా గాంధీ చెప్పుకోవాలి కదా. ఇక్కడ కూడా గాంధీ బొమ్మ ఉంది. ఇక్కడ గాంధీ బొమ్మ ఎప్పుడు తాళ వేసి వస్తారు. ఆల్వేస్ గాంధీని కూడా బంధించారు, మీడియాను కూడా బయట పెట్టేసారు. అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రజక మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. అఖిల భారత రజక సంఘం రాష్ట్రీయ అధ్యక్షుడు మాట్లాడుతూ రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని అన్నారు. అలాగే కోటి ఉమెన్స్ కాలేజీకి రజక ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహానికి ఏర్పాటు చేయాలని, రజక బంధు వెంటనే అమలు చేయాలన్నారు.
పూర్తిగా రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి. రజకులంటే దమ్మున్న కులం, తెలివిగల కులం. ఇంత మంచి దమ్మున్న జాతి కులాన్ని మన బీసీ సంఘంలో అంతా రజకులదే డామినేషన్ మనది. మన అంజి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రజకుడే. అదేవిధంగా లాల్ కృష్ణని అక్కడ పరిగిలో ఉంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన రజకుడే. అదేవిధంగా అనేక జిల్లా ప్రెసిడెంట్ కూడా రజకులు ఉన్నటువంటి సంఘము బీసీ సంఘం. ఇంత దమ్మున్న కులము, నిబద్ధత కలిగినటువంటి కులం బీసీ జాబితాలోనికి వెళ్ళిపోతే నాకు బాధ ఉన్నప్పటికీ ఇప్పటికే ఈరోజు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలని తెలంగాణ అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర రజక మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. 18 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎందుకు ఎస్సీ జాబితాలో చేర్చట్లేదో రజక జనాభాకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉందని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీనివాసంలో నిన్నటి నుంచి ఉచిత దర్శనం టోకన్ల జారీని టీడీపీ నిలిపివేసింది. 26 నుంచి ఆన్లైన్లో ఉచిత దర్శనం టోకన్ల కేటాయింపు నేపథ్యంలో ఈ రోజు టికెట్లను కూడా నిన్ననే శ్రీనివాసంలో కేటాయించింది. కాగా ఈ విషయం తెలియక తిరుపతికి చేరుకున్న వేలాది మంది భక్తులు శ్రీనివాసం వద్ద టోకెన్లు ఇవ్వకపోవడంతో వాగ్వివాదానికి దిగారు. శ్రీనివాసం గేటు వద్ద రాకుండా భక్తులను పోలీసులు చెదరగొడుతున్నారు. దీంతో తిరుపతి శ్రీనివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీపై భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పేట మండలం బండ రావిరాల చిన్న రావిరాల సర్వే నెంబర్ 268లో భూములను కోల్పోయిన భూ నిరాశ్రితులకు న్యాయం చేయాలని కోరుతూ బండ రావిరాలలో నిరసన దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సిపిఎం నాయకులతో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రైతుల భూములను అక్రమంగా తీసుకొని అధిక ధరకు మైనింగ్ వ్యాపారులకు విక్రయించి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుంటే సిపిఎం తరపున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. వల్ల ఊరంతా కాలుష్యమయమైపోయింది. ఇళ్లలో మట్టి దుబ్బ, ఇళ్ల పాత్రల్లో కూడా వంటల్లో కూడా పడుతున్న దుబ్బ, దీన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఇది పూర్తిగా పర్యావరణ రూల్స్ కూడా విరుద్ధం. దీనిపైన ఎంతో కాలంగా ఇక్కడ రైతులు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా పోరాటాలు చేస్తున్నారు. రిప్రజెంటేషన్లు ఇచ్చారు, మంత్రులు కలిశారు, కలెక్టర్లు కలిశారు, అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. కోర్టు కూడా నిర్దిష్టంగా ఈ గ్రామ ప్రజల సమస్యను విని వెంటనే నష్టపరిహారం వాళ్ళని తీర్పు చేయడం కూడా జరిగింది. అయినా సరే ఈ ప్రభుత్వం ఖాతరు చేయట్లేదు. ఇది చాలా అన్యాయం. సిపిఎం పార్టీ తరఫున నేను ఖండిస్తున్నాను. ఇదివరకు నేను ఇక్కడ పాదయాత్ర కూడా చేశాం.
అనేక పోరాట రూపాలు నడిచినాయి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, తక్షణమే చర్య తీసుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు మాట్లాడారని చెప్పారు, కొన్ని వాగ్దానాలు చేశారు, అమలు జరగట్లేదు. రేపు ఎల్లుండో కలెక్టర్ గారు ఇతర అధికారులు వస్తారంటున్నారు. ఇప్పటికైనా శ్రద్ధ పట్టి పరిష్కారం చేయాలి, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. పోరాడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. 1972 నుంచి అసైన్డ్ భూములన్నీ అందుకనే ఈ సమావేశానికి మా తెలియజేస్తూ తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉధృతంగా కొనసాగిస్తే తప్ప ఆ రకంగా మనం చేయాలని, ఇంకోటి ఇళ్ల స్థలాలు ఇచ్చేది లేదని చెప్పేసి మాట్లాడింది ఆయన. మీకు ఇచ్చేది లేదని చెప్పి నేను మాట్లాడింది అప్పుడే అందరి ముందరనే. అవును సార్, ఇంతకుముందు 50 మందికే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఫైల్ తయారు చేయాలి. ఈ ఫైల్ తయారు చేస్తే తప్ప మనం చేస్తే 3-4 వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఆనాడే మరి ఎకరకు 3 లక్షలు మేము ఇస్తాం గవర్నమెంట్, మీరు ఏమైనా తెచ్చుకోండి అని చెప్పి మా ఎమ్మెల్యే వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. మా కేరళలో ఇంటర్ పరిస్థితి లేదని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తారు అంటే కంకరం వాళ్ళందరూ కూడా నేను. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సేవ్ సమర్పణ్ అభియాన్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ భీష్మ, గన్ ఫ్రౌండీ కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ మాట్లాడుతూ ఏ దేశంలో లేని విధంగా 130 కోట్ల మందికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నారు. అదేవిధంగా గన్ ఫ్రౌండీ డివిజన్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు. గన్ ఫ్రౌండీ డివిజన్ ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును డివిజన్ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్, కామినేని డాక్టర్ కద్రి, ఆర్ఎస్ఎస్ అమిత్ తదితరులు పాల్గొన్నారు. जय श्री राम, 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 जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी नायकत्व वर्धिल्लावे, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लावे, नरेंद्र मोदी नायकत्व वर्धिल्लावे। भारतीय जनता पार्टी जिंदाबाद। Supposed to do this. No. You are there as a part of. You have come to my house, isn't it? Like it. So nice. Thank you. भारत माता की जय। Namaste. Nenu Dr. Surekha Om Prakash, Gun Foundry Corporator. Today I would like to thank the Kamineni Medical Fraternity, the doctors here, and the medical cell BJP, and the principal of this school, Vinay Sheela Garu. Seva or Samarpan. This is the program taken up by the Central, and it is totally dedicated to our dynamic leader, young at heart. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా బడంగపేటలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న కార్పొరేటర్ సూర్యకాంత్ రాజు. కడప జిల్లాలో లిక్విడ్ రూపంలో విక్రయిస్తున్న గంజాయి పట్టివేత. 5 లీటర్ల లిక్విడ్ గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్. సికింద్రాబాద్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం. కార్లపైకి దూసుకెళ్లిన బస్సు, 2కి తీవ్ర గాయాలు. కదిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలాన్ 21 లక్షల వరకు స్వాహా చేసినట్లు తేలిందన్న అధికారులు.
బుల్లెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.